యేసుక్రీస్తు నామంలో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాక నిత్యము ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు మనకు అనేక విషయాలను తెలియపరుస్తూ ఉంటాడు. ప్రార్థన ద్వారా, వివేచన ద్వారా, వాక్యము ద్వారా, కలల ద్వారా, ముఖాముఖి దర్శనము ద్వారా ప్రభు మనకు అనేక విషయాలు తెలియపరుస్తాడు. ఒక మనిషి ఏ విధంగా దేవునిలో ముందుకు సాగాలి, మనలో ఉన్న క్రియల గురించి, మన ప్రవర్తన గురించి, మనం సరైన విధానం గురించి ప్రభు ఇలా చూపిస్తూ అనేకుల గురించి అనేక విషయాలను కూడా ప్రభు తెలియపరుస్తూ ఉంటాడు. అందుకే పరిశుద్ధ గ్రంథములో ఒక మాట రాయబడి ఉంటుంది, నాకు మొరపెట్టుడి గూఢమైన మర్మములు నీకు తెలియపరుస్తాను అని. గూఢమైన మర్మాలు అనేక విషయాలను దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. ఒకరోజు నేను ప్రార్థన చేసుకొని పడుకున్నప్పుడు ఒక కల దర్శనం ప్రభు నాకు చూపించాడు. ఆ కల దర్శనంలో దురాత్మ సమూహము ఒక ఆకాశంలో మధ్యాకాశంలో ఎలా అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక మేఘంలాగా ఉంది. ఆ మేఘంలాగా నల్లటి మేఘంలాగా ఉంది. దానిపైన అనేక దురాత్మలు ఒక సమావేశంలాగా కూర్చొని ఉన్నవి. కొన్ని లెక్కకు మించని దురాత్మలు. నేను అలా కలలో కనపడుతున్న దర్శనంలో, ఆ కళ దర్శనంలో అనేక దురాత్మలు అన్నీ కూర్చొని ఒక సమావేశంగా కూర్చొని అవి మాట్లాడుకుంటూ ఉన్నవి. భూమి మీద అదిగో ఆ వెలుగు చూడు, ఆ వెలుగులోకి వెళ్తున్న జనము మరి ఒకళ్ళు, ఇద్దరు, నలుగురు అలా వెళుతూ ఉన్నారు. మొట్టమొదటిగా ఆ వెలుగు, ఆ మార్గంలో ఎంతోమంది వెళ్ళేవారు. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయారు. ఇంకా ఆ వెళుతున్న వారిని, ఆ నలుగురు, ఐదుగురు వారిని కూడా మనము వెళ్ళకుండా ఇదిగో ఈ మార్గం చూపించి, ఇదిగో ఈ మార్గంలోనికి పంపించాలి అందరినీ. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఆ మార్గముకు వెళ్ళొద్దు, ఈ మార్గంలోనికే రావాలి. వారిని ఈ మార్గంలోనికి మనము నడిపించాలి. ఈ మార్గంలో నడిపించుట కోసము పుట్టిన మనిషి మొదలుకొని చనిపోవు వరకు కూడా ఆ మనిషి దగ్గర మీరు ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు దూతలుగా వెళ్ళి అనుక్షణము వాళ్ళను పరీక్షిస్తూ, పరిశోధిస్తూ, వాళ్ళ మనసు తీరుని కనిపెడుతూ వారిలో మీరు ప్రవేశించి ఒక్కొక్కరిని అదిగో ఆ చీకటి మార్గంలోనికి వచ్చే రీతిగా మీరు మార్చాలి. మీ పనే అది అని ఒక దురాత్మ, పెద్ద ఆకారం కలిగిన దురాత్మ ఎన్ని దురాత్మలకు చెప్తూ ఉంది. అన్నీ ఎలా ఉన్నాయంటే ఎన్ని లక్షల కొలదో ఉన్నాయి దురాత్మలు. అవన్నీ కూడా వింటూ ఉన్నవి. ఒక కాలంలో అయితే మనం భూమి మీదకి వెళ్ళుటకు మనకు వెళ్ళలేని స్థితిలో ఉన్నాం. కానీ ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చేసింది. భూమి మీద మనం ఎక్కడైనా సంచరించవచ్చు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మీరు వెళ్ళుటకు సిద్ధపడి బయలుదేరి భూమి మీద ఉన్న ప్రతి మనుషుని అదిగో ఆ మార్గంలోనికి వెళ్ళనివ్వద్దు. ఆ వెళుతున్న నలుగురు, ఐదుగురిని కూడా ఇటువైపుగా తిప్పే రీతిలో మీరు వారిని మార్చడమే మీ పని అని చెప్తూ ఉన్నప్పుడు ఆ దురాత్మలన్నీ కూడా తలలు ఊపుతూ నవ్వుతూ ఉన్నవి. నవ్వుతూ ఉండగా ఆ దురాత్మ, పెద్దగా ఉన్న ఆ దురాత్మ కూడా నవ్వుతూ మరలా ఒక మాటగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దురాత్మ ఎలా మాట్లాడుతుందంటే, ఇదిగో మీరు చూడండి, మీకు ఒక రూపం చూపిస్తానని అక్కడ ఒక మనిషి రూపము కలిగిన ఒక బొమ్మ వంటి దాన్ని తీసుకొని ఆ బొమ్మని ఇలా పట్టుకొని ఆ బొమ్మకుంటున్న అవయాలని, ఒక్కొక్క అవయముని తన వేలు పెట్టి చూపిస్తూ ఇదిగో ఎన్ని అవయాలు ఉన్నాయో చూడండి అని చెప్తూ ఆ పెద్ద ఆకారం కలిగిన ఒక మనిషి రూపము కలిగిన బొమ్మను పట్టుకొని ఆ బొమ్మకుంటున్న ఆకారం, ఆ లోపల ఉన్న భాగాలన్నీ నరాలు, వెముకలు, మరి గుండె, లివరు, అన్ని అవయాలు ఒక్కొక్కటిగా చూపిస్తూ ఇదిగో ఒక సమూహం వైపుగా చూపించి ఆ సమూహంను చూపిస్తూ ఆ సమూహానికి చెప్తూ ఉన్నాడు, ఈ ఒక్క మానవుని రూపంలో ఉన్న అవయాలన్నీ పాడు చేయాలి. పాడు చేయట కోసమే మీ సమూహం నిలిచి ఉన్నారు. వ్యాధుల సమూహాన్ని కలుగచేసే సమూహం మీది కాబట్టి ఈ అవయాలన్నీ పాడు చేయాలి. ఈ అవయంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ మనిషిని నువ్వు కనిపెడుతూ తిరుగుతూ ఆ మనిషిని పాడు చేయటకు ప్రయత్నించి ఆ అవయాలను పాడు చేయడమే నీ పని. వాటిని పాడు చేసినప్పుడు ఆ వ్యక్తి
ఆ యొక్క తన దేవుణ్ణి దూషించి మన వైపుగా మళ్ళించబడి మన యొక్క ఈ మార్గంలోనికి ప్రవేశించగలుగుతాడు అని ఒక మనిషి రూపమును చూపిస్తూ అవయాలు ఒక్కొక్క అవయాన్ని చూపిస్తూ ఒక్కొక్క అవయాన్ని పాడు చేయమని ఆ దురాత్మ సమూహానికి చెబుతూ ఉంటే ఆ దురాత్మ సమూహం అంతా తలలు ఊపుతూ ఉన్నారు. అటుగా ఇటుగా ఊపుతూ మరి నవ్వుతూ సంతోషపడుతూ మరి చిత్తము ప్రభా అని మాట్లాడుతూ ఉన్నవి. నేను అలా కాక అసలు కళ అంతా కూడా అసలు దురాత్మలే అలా కనపడుతూ ఆ దురాత్మలు అలా సంబోధిస్తూ తలలు ఊపుతూ సంతోషపడుతూ ఉండగా ఇక మీరు వెళ్ళండి అని చెప్పి ఆ సమూహానికి చెప్పేశాడు. మరలా ఇంకో సమూహంకి మరలా ఒక మానవుని యొక్క మరలా ఆ బొమ్మను చూపిస్తూ ఇదిగో మీరు చూడండి, ఈ యొక్క హృదయంలోకి ఎలా ప్రవేశించాలి అంటే ఈ యొక్క నోటి నుండి మాట్లాడే మాటలను బట్టి ఆ మాటలను బట్టి ఆ హృదయంలోకి తన నోటి నుండి మీరు ఆ హృదయంలోనికి ప్రవేశించండి. అప్పుడే ఆ హృదయంలో పాపము ఏలుబాటుగా ఉంటూ ఉంటుంది అని చెబుతూ మరి ఆ యొక్క దురాత్మ సమూహంకి చెప్పి ఆ సమూహమును వెళ్ళమని చెప్తూ ఉండగా మరొక దురాత్మ సమూహం ఆ దురాత్మ కూడా ఆ బొమ్మని చూపిస్తూ ఇదిగో మీరు చూడండి, తన కనులు చూడండి, ఈ కనుల నుండి తన హృదయంలోనికి పాపము దూసుకొని పోయి వ్యభిచారం అనే ఆశలు కోరికలు కలగచేసి ఆ వ్యక్తిని మీరు పాడు చేయండి, పాపములు పడవేయండి అని చెప్తూ ఒక సమూహానికి చెప్పగానే ఆ సమూహం అంతా తల ఊపేసి అవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నవి. ఇలా ఒక్కొక్క అవయముకు సంబంధించిన ఒక్కొక్క అవయము గురించి చెబుతూ దురాత్మలన్నీ కూడా ఆ మనిషి ఒక రూపము కలిగిన బొమ్మని ఆ యొద్దకు వచ్చి చెబుతుండగా వింటూ అవన్నీ వెళ్ళిపోతూ ఉన్నవి, ఎగురుతూ వెళ్ళిపోతూ ఉన్నవి. వెంటనే ఇక నాకు మెలకు వచ్చి కూర్చొని మళ్ళీ లేచి ప్రార్థన చేశాను. ప్రభా, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుణ్ణి పాడు చేయటకే అపవాది అయిన సైన్యం బయలుదేరుచుండగా ప్రతి ఒక్కరిని తెలుసుకోవాలి, పాపముకు చోటు ఇవ్వద్దు ప్రభా, నీ వెలుగు మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలి ప్రభా అనేసి అలా ప్రార్థన చేస్తూ మరి ప్రతి ఒక్కరిని కూడా ఆ చీకటి కట్ల నుండి విడిపించబడాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, నిజంగా మన జీవితంలో మనం ఎలా ఉంటున్నామో దేవునికి ఇష్టకరముగా ఉన్న మన స్వభావమును బట్టి నిజంగా దేవుని ఆత్మ ఉందా లేదో తెలుసుకోగలుగుతాం. అందుకే సాతానంట ఎట్లా అంటే ఒక వెలుగుదూతగా వస్తుందంట, వచ్చేసి ప్రతి మనిషిని పాడు చేయటానికి చేస్తూ ఉంటాడంట. అందుకే ఒక బైబిల్లో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది, ఇది ఆశ్చర్యము కాదు, సాతాని వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులు నీతి పరిచారకులు వేషముగా ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. సాతాను ఒక మనిషిలో ప్రవేశించాడు. నిజంగా ఆ వ్యక్తిలో ఉన్నది ఎవరు ఏంటి అనేది కనుగొనాలంటే ఒక్కటే, ఆ వ్యక్తిలో ఉంటున్న తగ్గింపు, ప్రేమ, సహనము, ఆ వ్యక్తి నోటనొచ్చే మాటలు, వీటిని బట్టి ఆ వ్యక్తిలో నిజంగా దేవుని ఆత్మ ఉందా, సాతాను యొక్క వెలుగుదూత ఆత్మ ఉందో తెలుసుకోగలుగుతాము. మనిషి ఎంత తెల్లటి వస్త్రాలు వేసుకుని ఎంత పరిశుద్ధ గ్రంథము పట్టుకున్నా ఆ వ్యక్తి నుండి వచ్చే మాటలు, ప్రవర్తన, క్రియలు, ఆ క్రియలను బట్టి ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ, దెయ్యమాత్మ తెలుసుకోగలుగుతాము. మనము ఒకరిని ఒక మాట అనుటేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, కానీ మాటల ద్వారా వారి క్రియల ద్వారా వారిని మనము దేవుని ఆత్మ లేకపోతే సాతానాత్మ కనుగొనగలుగుతాం. కాబట్టి దేవుడు నాకు చూపించిన దర్శనమును బట్టి ఈ భూమి మీద భయంకరంగా సాతాను సామ్రాజ్యము నిలిచి ఉన్నది, వాని సామ్రాజ్యముగా ఉండిపోయింది. ఎందుకు అంటే వాని సైన్యమే ఎక్కువ ఉంది. ప్రతి మనిషిలో కూడా పరిశుద్ధతను కలిగి, నీతిని కలిగి, యథార్థతను కలిగి, తగ్గింపును కలిగి, ప్రేమను కలిగి, ఓర్చుకునుటలో, భరించుటలో నిలిచి ఉంటున్నారా? ఉంటారు, కాదనట్లేదు. ఎంతోమంది ఉండొచ్చు.
వారి గురించి కాదు, కానీ ఆ విధంగా లేని వారి గురించే మరి చెప్పడం జరుగుతుంది. అటువంటి వారి గురించే బాధ. ఎందుకు అంటే ఆ ప్రేమా స్వరూపుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళకుండా అడ్డగిస్తూ అడ్డుగోడలు కడుతూ మనందరినీ కూడా ఆ చీకటి కలిగిన ఆ కటిక చీకటైన పాతాళం అనే అగ్నిగుండంలో పడవేయాలని సాతాను గాని ఒక లక్ష్యం. ఎందుకంటే వాడు అక్కడి నుండి త్రోసివేయబడ్డాడు కదా, అపవాది లూసిఫర్. వాడు ఉన్న స్థలంలోనే మనందరము చేరాలని. ఎందుకు అంటే ఆయన యొక్క స్వరూపము, ప్రభు దేవుని యొక్క స్వరూపము, ఆయన యొక్క సింహాసనం మీద మనం ఉండకూడదని, ఆయన మన కోసం సిద్ధపరిచినవన్నీ మనం పొందుకోకూడదని సాతాను యొక్క పని. కాబట్టి వాడి యొక్క పని అంతా ఏంటంటే ఏ ఒక్క మనుషుని కూడా పరలోకం వెళ్ళకుండా చేయాలి. అందుకే వాడు అంటున్నాడు కదా, ఆ మార్గంలో వెళ్ళేవారు ఒకప్పుడు ఎంతోమంది ఉన్నారు, ఇప్పుడు వెళ్ళేవారు కొద్దిమంది, వారిని కూడా ఎటువైపు మళ్ళించాలి, చీకటి వైపుగా మళ్ళించాలనేసి మరి అపవాది మాట్లాడడము, ఇది నాకు కలగా రావడం జరిగింది. ఆ కళని మీకు వివరిస్తూ ఉన్నాను. కాబట్టి ఇది మన అందరి కోసము. వాని ఉచ్చులో వాని చిక్కులో మనం పడకుండా ఆ వెలుగు మార్గంలోనే మనం వెళ్ళాలి. ఆ వెలుగు కోసమే మనం జీవించాలి. ఆ వెలుగు కోసమే మనం తప్పించాలి. ఆ వెలుగు కోసమే మనం ప్రయాసపడాలి. ఆ వెలుగు రాజ్యం కోసం మనం ప్రయాసపడి ఆ వెలుగు రాజ్యంలోనికి మనం చేర్చబడాలి. కాబట్టి మరి దేవుడు నాకు ఈ దర్శనాన్ని ఎందుకు చూపించాడంటే మనందరి కోసము, మనము సాతానికి చోటు ఇవ్వకుండా. కాబట్టి మన జీవితాలను సరిచేసుకొని పరిపూర్ణంగా దేవునికి ఇష్టకరంగా ఆయన యొక్క వెలుగు రాజ్యంలో చేరినట్లుగా మనము సరిచేసుకొని మనము ప్రభు కోసమే నిలిచి ఉందాము. దేవుడు నాకు చూపించిన ఆ దర్శనం మనందరి కొరకు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆ చీకటి మార్గంలోకి వెళ్ళకుండా వెలుగు మార్గంలో వెళ్ళినట్లుగా, వెలుగు రాజ్యంలో ఉండునట్లుగా ఆయన కృప ఆశీర్వాదాలు మన అందరికీ ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.